రెండో దశ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్న ఈ ఎన్నికల్లో భారీగా పోలింగ్ నమోదవుతోంది. ఉదయం 11 గంటల వరకు 56.71% పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అటు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు ప్రజలు. మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగనుంది పోలింగ్. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఎన్నికల సరళిని వెబ్కాస్టింగ్ ద్వారా రాష్ట్ర ఎన్నికల అధికారి రాణి కుముదిని పరిశీలించారు. ఎన్నికల సందర్భంగా ఏర్పడే సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ 2 దశల్లో 3,911 సర్పంచ్ స్థానాలు, 29,917 వార్డు స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నారు. ప్రశాంతంగా తెలంగాణలో పోలింగ్ కొనసాగుతోంది. మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి తిరుపచారి మనకు అందిస్తారు. తిరుపచారి, ఎంత పర్సెంటేజ్ నమోదైంది ఇప్పటి వరకు? ఎందుకంటే 1 గంటతో పోలింగ్ సమయం ముగుస్తుంది కాబట్టి ఎలా ఉంది పోల్? సుమా, తెలంగాణలో రెండవ దఫా గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ 1 గంట వరకు కొనసాగనుంది. ఆ 2 గంటలకు ఇటు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది, ఫలితాల ప్రకటన ఉంటుంది. అయితే ఇదే రోజు ఇక ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఉంటుంది. అయితే ఉదయం నుంచి ప్రారంభమైన పోలింగ్ జోరుగా సాగుతుంది. రెండో దఫా చాలామంది పెద్ద ఎత్తున ఇటు వివిధ ప్రాంతాల నుండి తమ సొంత గ్రామాలకు చేరుకొని ఓటు వేసేందుకు చాలామంది ఆసక్తి చూపెడుతున్నారు. మనం ఉదయం 9 గంటల వరకు 22.54% పోలింగ్ నమోదు కావగా 11 గంటల వరకు 56.71% పోలింగ్ నమోదైంది. అయితే ఈ పోలింగ్ నమోదు కావడం పట్ల ఇటు ఎన్నికల సంఘం కూడా హర్షం వ్యక్తం చేస్తోంది, సంతోషం వ్యక్తం చేస్తుంది. మరొక వైపు ఎక్కడికక్కడ ఓటర్లు కూడా పోలింగ్ స్టేషన్లలో బార్లు తీరి ఉన్నారు. ఈరోజు మొన్న మొదటి దఫాలో 84.28% పోలింగ్ నమోదైతే ఈసారి కొంత పెరిగే అవకాశం ఉందని మాత్రం ఎన్నికల సంఘం భావిస్తోంది. అయితే 1 గంట వరకు ఎవరైతే పోలింగ్ స్టేషన్లో ఉంటారో వారందరికీ కూడా పోలింగ్లో పాల్గొనే హక్కు, ఓటు వేసే అవకాశం కల్పించనుంది ఎన్నికల సంఘం. ఇక దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని వెబ్ కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. అక్కడక్కడ చిన్న సమస్యలు ఏర్పడితే వాటిని పరిష్కరిస్తున్నారు. అయితే కొన్ని చోట్ల ఈ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో స్వల్ప గొడవలు జరిగాయి. వాటిని పోలీసులు ఎక్కడికక్కడ కంట్రోల్ చేశారు. ఎక్కడ ఇబ్బంది కాకుండా పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇతర సమస్యలు కూడా రాకుండా ఆదేశాలు ఇస్తున్నారు ఎన్నికల సంఘం. ఇక అదేవిధంగా గట్టి భద్రత కూడా కొనసాగుతోంది. పోలింగ్ కాదు, పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా కౌంటింగ్ సందర్భంగా, ఫలితాల వెల్లడి సందర్భంగా కూడా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి కూడా ఇక చర్యలు తీసుకుంటున్నది ఎన్నికల సంఘం. ఇక మరొక వైపు ఈ రెండో దఫలో 193 మండలాల్లో పోలింగ్ జరుగుతుంటే మొత్తం 4,333 గ్రామ పంచాయతీలకు, అదేవిధంగా 38,350 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే ఇందులో 415 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అదేవిధంగా ఇక ఇతర విషయాలకు వస్తే 2 గ్రామ పంచాయతీలు ఇప్పుడు ప్రస్తుతం 18 వార్డులకు సంబంధించి కోర్టుల కేసుల కారణంగా అవి నిలిచిపోయాయి. ఇక మొత్తంగా 3,911 గ్రామ పంచాయతీలకు, అదేవిధంగా 29,917 వార్డులకు ఇప్పుడు పోలింగ్ జరుగుతుంది ప్రస్తుతం. ఇందులో దీనికోసం 12,783 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అదేవిధంగా 71,071 మంది వార్డు మెంబర్లు పోటీలో ఉన్నారు. మొత్తంగా పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సుమా.